హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే పాండురంగ ఆశ్రమంకి అయితే వచ్చినాం. స్వామివారికి ఏకైక ప్రతిష్టమైన భక్తుడు ఒక్కరే, అదే భవేనంద పాండురంగ స్వామి అన్నమాట. ఇక్కడనైతే ఆ స్వామివారి ప్రతిష్టాపన ఏమిటంటే, ఇక్కడ స్వామివారు బతికున్నప్పుడే సమాధి అయిందంట. అందుకే ఇక్కడ పాండురంగ ఆశ్రమం అని పేరైతే పెట్టినారు. ఇక్కడ ప్రతి సంవత్సరం తొలేకాదశికి అయితే జాతర అయితే జరుగుతుంది. చాలా మంది, వేల లక్షల పైన మంది అయితే ఇక్కడ వస్తూ ఉంటారన్నమాట. ప్రతి సంవత్సరం తొలేకాదశి ఆషాఢ మాసంలోనైతే ఖచ్చితంగా ఇక్కడనైతే జాతర అనేది జరుగుతుంది. అండ్ ఈసారి మేము కూడా వెళ్ళినాం అనమాట జాతరకి. అయితే చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ తొలేకాదశి రోజు నైట్ నుంచే భోజనాలు అయితే ఉండడం అయితే స్టార్ట్ చేస్తారు. నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, భవేనంద పాండురంగ స్వామి ఆశ్రమం అని. భవేనంద పాండురంగ స్వామి సమాధి దగ్గరనైతే ఒకరోజు ముందే బుక్ పెన్ను పెడితే కొద్దిసేపటి తర్వాత ఎంతమంది వస్తారు అనేది ఆ స్వామికి రాసి పెడతాడంట. కానీ అది ఇంతవరకు ఎట్లా సాధ్యమో ఎవరికి తెలీదు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ అన్నం వండిన తర్వాత ఒకటి పెద్ద సాపలు ఇట్లా పరుస్తే ఆ స్వామి పేరు చెప్తే అన్నం అయితే ఇట్లా పగులుతుంది అనమాట. అంటే ఇట్లా డబ్బా షేప్లో అయితే మారుతుంది అనమాట. అందుకే దీన్ని పాండురంగ ఆశ్రమం అని అయితే పిలుస్తారు. ఇదైతే మరికుక్కులో ఉంటుంది. చాలా మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈసారి మేము కూడా వెళ్ళినాం అనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళి చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళినాం అనమాట. ఒక 4-5 ప్లేసెస్కి అయితే వెళ్ళినాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు దర్శనానికి అయితే. అందుకే ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మిగతా వీడియో నేనైతే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ గంట కొట్టి వీడియో చూడండి. బాయ్ గైస్.